మార్నింగ్ ఫ్రమ్ స్టింగరీ. అయితే ఈ లేక్ పక్కన అయితే నైట్ క్యాంప్ అయితే వేసాం. ఇప్పుడే జస్ట్ 5 minutes బ్యాక్ నీట్గా మిల్క్ కాసుకుని వేడిగా తాగేసి సో స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం. ఇవాళ ఏంటంటే టార్గెట్ ఇక్కడ నుంచి సర్చ్ వచ్చి 55 kilometers నుంచి 60 kilometers ఎంత ఉంది. సో అక్కడికి వెళ్ళిపోతే బెటర్ అనుకుంటున్నాం. బట్ ఎంతవరకు రీచ్ అవుతామన్నది అయితే తెలియదు, ఎందుకంటే మ్యాక్సిమం ముందు అంత అప్సైడ్ సెక్షన్స్ ఉంటున్నాయి. మొత్తం ఆల్మోస్ట్ వాకింగ్ అవుతుంది మా అంతా కూడా, సైక్లింగ్ అన్న పేరుకి. కానీ ఆల్మోస్ట్ వచ్చిన జర్నీలో 10 to 15 kilometers అయితే సైక్లింగ్ చేస్తున్నాం, కానీ ఆల్మోస్ట్ అంతా వాకింగ్నే. సో ఫస్ట్ అయితే మేము లగేజ్ అంతా మొత్తం ప్యాక్ చేసి సైకిల్కి అయితే మేము ఫిక్స్ చేసుకోవాలి. నైట్ పడుకున్నది అయితే నైట్ ఇక్కడే జస్ట్ మీరు లేక్ చూసారు కదా, ఇక్కడ నీట్గా నైట్ క్యాంప్ వేసింది, శుభ్రంగా హ్యాపీగా నిద్రట్టింది నైట్ మాత్రం. సో ఫస్ట్ అయితే రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం, అప్పటికి లేట్ అయిపోయింది అబ్బా. మార్నింగ్ ఎక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. మాకు దొరికింది అయితే చపాతీనే. మేము పడుకున్నది అయితే ఆ స్టే చేసింది ఆ పైన, ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి హోటల్స్ ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు. చూసారు కదా, ఆల్మోస్ట్ నేను హోటల్ని ఎదుక్కోవడానికి చాలా ఇబ్బంది పడ్డా. సో ఆ ప్రాబ్లం రాకూడదని చెప్పి మేము ఇప్పుడైతే లంచ్ అది బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి అయితే సర్చ్ వచ్చి 50 to 55 kilometers ఎంత ఉంది, ఎందుకంటే మన నెట్వర్క్స్ కూడా ఆల్మోస్ట్ డెడ్ అయిపోయాయి నిన్న నైట్ నుంచి. సో ఇప్పుడు ఎంత డిస్టెన్స్ ఉందన్నది కూడా మాకు తెలియదు, రోడ్డు మీద బోట్లు చూస్తే తప్ప. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసి ఇంక రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం. సో మొత్తానికి రైడ్ అయితే స్టార్ట్ చేసాం. ఆ రైడ్ అయితే స్టార్ట్ చేసామంటే స్టార్ట్ చేసలేదు, ఇంకా నిన్న బాగానే ఎక్కించేసాం. ఇదంతా కూడా ఇప్పుడు దింపాలి కదా, అదొకటే పెద్ద పని. ఈ పొద్దున్నే సైకిల్ తోసుకెళ్ళడం అంటే నరకంతో సమానం అబ్బా. ఈ అప్సైడ్ సెక్షన్స్ బిల్డింగ్లా కనిపిస్తుంది కదా, అదంతా మన మిలిటరీ క్వార్టర్స్ అనమాట. ఏమైనా ఎమర్జెన్సీ కాల్ అయితే అడగొచ్చంట, ఇంటికి ఏమైనా ఒకసారి ఫోన్ చేయాలన్నా. అంటే వాళ్ళ పర్మిషన్ ఎవరు, బట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందంట ఒక్కోసారి. రోడ్స్ అయితే మాత్రం హై రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ చూడడానికి. మేము మాత్రం అలా తోసుకెళ్ళాము. మన సైకిల్కి జెండా కూడా పెట్టేసాం అప్పుడు ఇందాక. కరెక్ట్గా 12,300 feet అయితే ఉన్నాం ఇక్కడ. ఇప్పటివరకు అయితే మాకు హెడేక్ ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు. వచ్చినా సరే మేమున్న జర్నీకి మాకైతే పెద్ద ఏం అనిపించలేదు. సో చూద్దాం ఇక్కడ నుంచి జర్నీ ఎలా ఉంటుందో. ఇక్కడ నుంచి ఫుల్ డౌన్ స్టైర్ సెక్షన్, బట్ అక్కడ నుంచి మళ్ళీ అప్స్టైర్ సెక్షన్. అక్కడ నుంచి ఇందా చెప్పాం కదా మిలిటరీ క్యాంపర్స్, అదే మనం అడిగితే ఇవ్వచ్చు, కానీ ఫోను మ్యాక్సిమం ఎందుకులే అని చెప్పి వదిలేసాం. మ్యాక్సిమం ఒకసారి సిగ్నల్ వస్తుంది అంటే ఎక్కడో 10 నిమిషాల తర్వాత ఆ సిగ్నల్ దగ్గర మ్యాక్సిమం మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసి సో తర్వాత అయితే మేము ఫ్రీగా వెళ్ళిపోతాం. దారిటు అమ్మో, దారింటి చాలా వర్షంగా ఉంది. ఎదరంతా ఆఫ్ రోడింగ్ అనుకుంటాం మొత్తం. ఫుల్ కూలింగ్ వచ్చేస్తుంది అబ్బా, చేతులు మొత్తం వణుకొచ్చేస్తున్నాయి చెప్పాలంటే. ఇక్కడ ఏంటంటే మనం మార్నింగ్ ఒక 10 వరకు మాత్రం ఫుల్ కూలింగ్, మన బాడీ అసలు తట్టుకోలేదు. ఆఫ్టర్ 10 తర్వాత అయితే బాగానే ఉంటుంది. ఇది కొత్త బ్రిడ్జ్ చేస్తున్నారు, సో మనం డౌన్ వెళ్ళాలనుకుంటా. అక్కడి నుంచి డౌన్ వెళ్ళి అప్పుడు పైకి వెళ్ళాలి. కొత్త బ్రిడ్జ్ వచ్చి వర్కింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది, అందుకని ఇంకా మనం ఓల్డ్ బ్రిడ్జెస్ అయితే మనం వాడుతున్నాం. ఇంకా ఓమ్మో బ్రిడ్జ్ మాత్రం చాలా దారుణంగా ఉంది అబ్బా. ఇంచంతా కూడా ఆఫ్ రోడింగ్. ఇక్కడ బ్రిడ్జ్ వర్కింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకనే మ్యాక్సిమం నాకు తెలిసిన నెక్స్ట్ ఇయర్కి ఈ బ్రిడ్జ్ వర్కింగ్ అయితే అయిపోతుంది. మరీ అంతలా రోడ్లు ఏం కాదులే అబ్బా, ఏదో ఒక 100 meters to 200 meters ఇలా ఉంటుంది. కానీ ఓకే, ఆఫ్టర్ సచ్చు తర్వాత మాత్రం రోడ్స్ అయితే చాలా వర్స్ట్గా ఉన్నాయంట. ఎందుకంటే దీనికన్నా వర్స్ట్ రోడ్లు, దీనికన్నా అడ్వెంచరస్ రోడ్లు, నేచురల్ రోడ్లు మనం అయితే మాత్రం ఎక్కడైతే చూడలేము. కాకపోతే ఫారెస్ట్ ఏరియాలు చూడవచ్చు, కానీ ఇంత ఫారెస్ట్ ఏరియా అయితే కాదు ఇది, బట్ ఫీల్ అయ్యే ఏరియా అనమాట ఇది. చూసారు కదా మొత్తం లొకేషన్స్ ఎంతలా ఉన్నాయి. ఎప్పుడో యూట్యూబ్లో నేను వీడియోస్ చూసి లదాఖ్ ఎప్పుడు వెళ్తా అనుకున్నా. ఈరోజు నేను లదాఖ్లో సైకిల్ చేస్తున్నానంటే నేనే నమ్మలేకపోతున్నా, ఏదో ఒక డ్రీమ్లా ఉందన్నమాట ఇది. ఇదంతా వర్కర్స్ క్యాంపర్స్ అనమాట, ఏం క్యాంపింగ్ కాదు. ఇక్కడ పనిచేసే వాళ్ళకి అందులో ఉంటారు, పనిచేసే వాళ్ళందరూ కూడా మౌంటైన్ వారియర్స్. ఇదంతా కూడా మిలిటరీ వాళ్ళదే. ఇదేంటంటే ఒక్కొక్క గోడౌన్స్లో కూడా ఒకటి మెడికేర్, ఒకటేమో కుకింగ్ హాల్, ఒకటి డిన్నర్ హాల్, అలా అయితే ఉన్నాయి మొత్తం.
వీళ్ళు ఆఫ్టర్ అక్టోబర్ తర్వాత కూడా ఉంటారు అబ్బాయిలు, ఎందుకంటే వీళ్ళు ఇయర్ అంతా కూడా వర్క్ చేస్తూనే ఉంటారు. వైన్ బాటిల్స్ చూడండి ఇలా కట్టారు అక్కడ. ఓల్డ్ మగ్ బియర్స్. హ్యాంగింగ్ ప్లేస్ కూడా ఉంది అబ్బా మిలిటరీ వాళ్ళకి. మేము చూడలే. ఇక్కడ అప్సైడ్ సెక్షన్ అయితే లేదు, కానీ 2 కిలోమీటర్స్ అయితే ప్లేన్ రోడ్ అయితే వచ్చింది ఇక్కడ. అబ్బో మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి అప్సైడ్ సెక్షన్. చెప్పినంత సేపు అంటలేదు అబ్బాయి డౌన్ సెక్షన్ రోడ్డు. మేము వచ్చి ఎంత హైట్లో ఉన్నాం చూడండి. ఆల్మోస్ట్ క్లౌడ్స్ వచ్చి ఒక 100 to 200 మీటర్స్ వరకే ఉంది. మళ్ళీ మనకు ఆఫ్ రైడింగ్ కూడా అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ వాటర్లో ఫేస్ కడుక్కోవడం, కాళ్ళు చేతులు పెట్టడం కూడా రిస్క్ అనేది చెప్పాలి అక్కడ. ఎందుకంటే ఫుల్ గట్టిగట్టేస్తే దాని తర్వాత మనం తట్టుకోవడం ఫైర్ లేకపోతే కనుక. మరీ అంత ఎక్కువ ఘోరంగా అయితే లేదు ఈ రోడ్డు. మనం పక్క నుంచి సైడ్ దారి ఉంది కాబట్టి ఈ పక్క నుంచి మనం వెళ్ళిపోదాం. బైక్ మీద వస్తే మాత్రం భలే చేయొచ్చు అబ్బా దీంట్లో అడ్వెంచర్స్ వచ్చి. ఇదే కాదు ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా అలాగే ఉన్నాయి రోడ్లు మొత్తం. ఏదో కార్ అయితే స్టక్ అయిపోయింది, తోస్తున్నారు అక్కడ. ఎక్కేస్తుంది అనుకోండి, ఎక్కేసింది. సచ్చే వరకు రోడ్లు దారుణంగా ఉన్నాయంటే ఏంటనుకున్నా. ఇంకా ఈ రోడ్లు అయితే పర్వాలేదు. ఇంకా ఫ్రంట్ అయితే మన మోకాళ్ళ లోతు వరకు వచ్చిన రోడ్లు కూడా ఉన్నాయంట. నాకు తెలిసిన వాళ్ళు అరే ఎక్కుతాదప్పుడు స్టక్ అయిపోద్ది డౌటే. ఈ లారీలు వెనకాడ వెళ్ళడం మాత్రం ఈ టైంలో అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ బ్రేక్ ఏమాత్రం ఫెయిల్ అయిందంటే మన మీద వచ్చి చెడిపోతాయి. ఇంకా రోడ్స్ అయితే మాత్రం ఫుల్ అడ్వెంచరస్గా ఉన్నాయి. ఇన్నాళ్ళు నేను ఎండలలో మాడిపోయిన రోజులు ఉన్నాయి అక్కడ. అంటే మన ఎంపీ యూపీ అన్నీ కూడా నాకు ఎండ అయితే మడతీసేసినాయి మొత్తం అప్పుల్లో. ఇప్పుడేమో కూలింగ్ ప్రాబ్లం. మొత్తానికి అక్కడ ఎండ ఎక్కువ ఉన్నా తట్టుకోను, ఇక్కడ కూలింగ్ ఎక్కువ ఉన్నా మనం తట్టుకోను. సో లొకేషన్స్ అయితే మాత్రం ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మన డౌన్ సైడ్ సెక్షన్ ఎంత వస్తుందో అంతే అప్ సైడ్ సెక్షన్ అయితే వస్తుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ అంతా కూడా మనం వెళ్ళాల్సిందే. సో అదే ప్రాబ్లం. ఇంకా ఏదో ఫ్రంట్ జడ్జెట్ బార్ అంట, అక్కడ కూడా ఏదో సిటీ అయితే చిన్న ఊరు ఏదో వచ్చింది. సిగ్నల్స్ వస్తే బాగుందని చూస్తున్నాం కానీ సిగ్నల్స్ అయితే రావట్లా. మనాలి టు లదాఖ్ మాత్రం బెస్ట్ అడ్వెంచర్స్ అని చెప్పాలంటే. ఎందుకంటే ఇలాంటి అడ్వెంచర్స్ మనం అసలు చేయలేమబ్బా. బట్ ఇలాంటిది ఒక్క అడ్వెంచర్ చేసామంటే మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అలాంటి అడ్వెంచర్ ఒక్కటి చేసిన లైఫ్లో ఒక్కడన్నా చాలు. నాకు నా లైఫ్లో ఇది ది బిగ్గెస్ట్ అడ్వెంచర్ అవ్వాలనుకుంటున్నాను. ఫైనల్గా జడ్జెట్ బార్ అయితే వచ్చేసాం. ఇక్కడైతే చిన్న షాప్ అయితే ఉంది, అక్కడ తీసుకోవాలి. ఒక్కసారి మన రూట్ చూడండి అబ్బా. అలా తీసుకుని ఆల్మోస్ట్ ఎక్కడికో వెళ్ళాలి మనం. ఇలాంటివి చూసినప్పుడే ఒక్కోసారి భయం వేస్తూ ఉంటుంది. భయం అంటే భయం కాదు, ఆ కొండంతా కూడా మేము తోసుకునే వెళ్ళాలి. అదొక్కడే ప్రాబ్లం. ఫ్రంట్కి వెళ్ళి చూసారా కార్లో కనిపిస్తున్నాయా లేదు, వీడియోలో కనిపించడం లేదు. ఫస్ట్ అయితే డాబాలోకి వెళ్ళి ఏమన్నా తిని ఒక కాఫీ అయితే తాగి స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోవడం బెస్ట్, కొద్దిగా వెచ్చగానే ఉంటుంది. ఏమన్నా స్లీప్ వేస్తున్నావా? మొత్తానికి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాం. ఒక 2 డ్రింక్స్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే మధ్యాహ్నం మనకి లంచ్ దొరకపోవచ్చు ఖచ్చితంగా. ఆ టైంలో కొద్దిగా ఇట్లతో మేనేజ్ చేసుకుంటే ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు లంచ్ తీసుకుందామన్నా సరే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం కూడా 9:30 అంత అయింది. సో మనకైతే వేస్ట్ కాబట్టి 2 తీసుకున్నా. మన సైకిల్ స్టాండ్ లేక అలా పెట్టాల్సి వస్తుంది, చాలా ప్రాబ్లంగా ఉంది. అలా పెట్టడం వల్ల మన స్టాండ్ కూడా ఇరిగిపోయే ఛాన్స్ ఉంది. కానీ తప్పట్లేదు, స్టార్ట్ అయిపోవాలి ఇప్పుడు రైడ్ మాత్రం. ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా హైట్ ఎక్కాలి మనం అంతా కూడా. చెప్పాలంటే చొక్కాలు చూస్తాం ఇప్పుడు అది ఎక్కినప్పటికీ. సారీస్ అయితే ఎంత హైట్ నుంచి వెళ్తున్నాయో ఆల్మోస్ట్ చాలా హైట్ అయితే ఎక్కాలి ఇప్పుడు. ఆల్మోస్ట్ నా దేశంలో 5 to 6 కిలోమీటర్స్ అయితే హైట్ ఉంటుంది ఇప్పుడు. నుంచి లే వచ్చి 302 కిలోమీటర్స్ అయితే ఉంది. సర్చ్ వచ్చి 53, బట్ 53 అయితే నేను కవర్ అవుతుంది అనుకుంటలేదు ఈరోజు.
బర్చర్లా ఉంది కదా 21 కిలోమీటర్స్. అక్కడికి వెళ్తే ఇవాళ ఎక్కువ, ఎందుకంటే రోడ్స్ అంతా కూడా ఫుల్ టాప్ సైడ్లో ఉన్నాయి. ఈ రోజుకి అక్కడ రీచ్ అవుతే ఎక్కువనే చెప్పుకోవాలి. ఇంకా రేపు సచ్చు వెళ్ళొచ్చు, ఇంకా ఆఫ్టర్నూన్కి సచ్చు రీచ్ అయిపోవచ్చు. బ్యాక్ సైడ్ అంతా కూడా ఫుల్ స్నోస్నే. ఇంక ఇదంతా కూడా 20 మినిట్స్ బ్యాక్ మేము అక్కడ టిఫిన్ చేసాం. మళ్ళీ ఇదంతా తిరిగి కూడా మళ్ళీ అక్కడికి వచ్చాం. మళ్ళీ ఇదంతా కూడా అప్పుడే మనాలి టు లదాఖ్ ఊరికినే అందరూ అప్పనైతే అనరు, ఎందుకంటే ఇది వచ్చినప్పటికీ మనాలి టు లదాఖ్ ఏంటంటే ఫుల్ అప్సైడ్ సెక్షన్స్ అబ్బా. మీకు శ్రీనగర్ అయితే నాకు ఎలా ఉందో తెలీదు, ఎందుకంటే నా ట్రిప్ సైడ్ అయితే ఇప్పుడు వచ్చి ఫస్ట్ టైం కూడా వెళ్ళలేదు. ఇక్కడికి రావడమే నేను ఫస్ట్ టైము. ఏమో మరి అటు నుంచి వస్తే ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడైతే ఇలా వచ్చాయి. డెఫినెట్లీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే బైక్ మీద శ్రీనగర్ నుంచి వచ్చి మొత్తం లదాఖ్ ఏ ముక్క కూడా వదలకుండా మొత్తం అన్ని రౌండ్స్ వేస్తా. ఇప్పటికైతే మాత్రం మనం సాహసం చేయాల్సిందే, తప్పదు. ఇంకా మొత్తానికి అయితే నేను అప్సైడ్ సెక్షన్ అయితే ఎక్కేసానని అనుకుంటున్నా. సో చూడాలి ఇప్పుడు ఉంది కదా, అక్కడ నుంచి డౌన్ అని అనుకుంటున్నాను. అక్కడ నుంచి కూడా అప్ ఉంటే మాత్రం ఇవాళకి మేము డక్అవుట్ అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ ఒక 18 కిలోమీటర్స్ ఖచ్చితంగా రెస్ట్ అయితే తీసుకుంటాం. కష్టపడి 7 కిలోమీటర్స్ ఎక్కువ వస్తే కనీసం డౌన్ వచ్చి 1 కిలోమీటర్ కూడా లేదు. మళ్ళీ ఫ్రంట్ నుంచి కూడా అంతా అప్పే స్టార్ట్ అయింది. ఇవాళకి మేము అయిపోయాం, అర్థమైపోయింది నాకు. అప్స్ రావచ్చు కానీ మరింత అప్స్ అయితే మాత్రం ఇంకా డక్అవుట్ అయిపోతాం. ఎలా అయితే మాత్రం రంజిత్ అన్న కూడా వెనక్కి అయిపోయాడు ఇప్పుడే. ఎందుకంటే ఇదంతా వాకింగ్ అబ్బా, మీరు అనుకున్నంత ఈజీగా అయితే ఇది ఉండదు. ఎందుకంటే మనాలి నుంచి ఆల్మోస్ట్ టాప్ సైడ్కే మనం వెళ్తాం కాబట్టి ఆల్మోస్ట్ అప్పే వస్తుంది. డౌన్ అయితే మాత్రం డెడ్ ఈజీ మనాలి, లదాఖ్ నుంచి మనాలి. ఇంకా అప్సైడ్ సెక్షన్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే అబ్బా, మొత్తం ఫుల్ అప్నే. మినిమం ఇంత 1 కిలోమీటర్ కూడా అయితే డౌన్ రావట్లా. ఇంకా మొత్తం పిచ్ అయితే వచ్చింది. ఇంకా అందుకనే ఇప్పుడే వచ్చేసి జస్ట్ ఒక బ్రెడ్ ఆమ్లెట్ చెప్పుకుని తిని సో 15 మినిట్స్ రెస్ట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. అది కాకుండా నాకు మార్నింగ్ నుంచి కొద్దిగా హెడేక్ అయితే స్టార్ట్ అయింది. మేబీ హై యాటిట్యూడ్ అవ్వచ్చు. సో చూడాలి వాటి ఎక్కువ క్యారీ చేయడానికి. ఈ అప్ సైడ్ సెక్షన్కి నా హై యాటిట్యూడ్కి కొద్దిగా అయితే ప్రాబ్లం ఉంది. పర్వాలేదు, కొద్దిగా స్లోగా అయితే వెళ్దాం. మనం అంత ఎంజాయ్ చేయాల్సింది, బాధపడాల్సింది అయితే కాదు ఈ రైడ్. ముందు ముసలి పండుగ అన్నట్టు ఉంది మా సిచ్యువేషన్ ఇప్పుడు. ఆ రోడ్స్ ఎలా ఉన్నాయంటే బాబో దారుణ బాబా, నిజంగా అన్నకే నాకైతే పిచ్చి వేస్తుంది ఆ హైట్లు చూసి. మొత్తం ఎక్కడెక్కడి నుంచో టాప్ సైడ్ స్ట్రైట్గా ఉన్నా సరే రోడ్డు పడేయడం మానేసి మెలుగులు అయితే తిప్పపాడేయాడు మొత్తం. ఆల్మోస్ట్ మీకు ఎక్కడికి వెళ్ళాలంటే చివరి మౌంటైన్ చివరికి వెళ్ళాలి, బట్ కిందకైతే లేదు. మీకు ఫోటోలు అలా కనిపిస్తుంది. చాలా అప్ అయితే ఎక్కి అప్పుడు వెళ్ళాలి మనం. మొత్తం మేము అయితే బుక్ అయిపోతున్నాం ఇంకేలా. ఈ అప్ సైడ్ సెక్షన్ దెబ్బకి నా పని రంజిత్ నా పని అయితే కూడా ఎలా అయిపోయింది. ఇంకా ఇంచు కూడా కదలట్లేదు, అంత అప్ సైడ్ సెక్షన్స్ అయితే ఉన్నాయి. మొత్తం అయితే మాత్రం చాలా బాగున్నాయి. మేమైతే మాత్రం డక్అవుట్. ఇంకా పైన అయితే మాత్రం ఫుల్ స్నోనే, అంటే ఇన్నాళ్ళు చూసిన స్నో కాదు, బాగా హెవీ అనమాట అక్కడ. ఇప్పుడైతే మేము వెళ్ళాల్సిన రూట్ వచ్చి ఇలా వెళ్ళాలి. ఇలాగ అప్ సైడ్ సెక్షన్ అనమాట. అప్ టు టాప్ వరకు మనకి ఇదే రూటు. నెక్స్ట్ ఏమో డౌన్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేయాలి, కానీ మేమైతే ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటలేదు. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రతిసారి డిసప్పాయింట్ అయితే చేస్తుంది రైడ్ వచ్చి. తను మా యుద్ధం అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎంత అప్ ఎక్కాలో కూడా మాకైతే తెలీదు. సో చూద్దాం. మొత్తం రైడ్ అంతా కూడా ఫుల్ అడ్వెంచరస్గానే. ఇంకా అది అడ్వెంచరస్ ఇంకా ఏంటి అన్నదైతే మేము అప్ టు లదాఖ్ వెళ్ళాకైతే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. అసలు మీరు ఈ రైడ్లో సైకిల్ ఎంకరేజ్ చేయొచ్చా లేదో కూడా. ఇప్పుడు వరకు అయితే మాత్రం వద్దు అని అంట. సో ఇన్ ఫ్రంట్ ఎలా ఉంటుందో మాత్రం నేను చూసి అయితే చెప్తాను మీకు. నిజంగా ఇలాంటి చోట కొద్దిగా నెట్వర్క్లు ఉన్నా మీకు ఇస్తూ అప్డేట్లు ఫుల్ ఎంజాయ్ అయితే చేద్దాం రైడ్. మినిమం నెట్వర్క్ కూడా లేవబ్బా ఇక్కడ. అది కాకుండా ఇక్కడ అంతా వాటర్ క్రాసింగ్ ఏరియాలు ఎక్కువ. ఇప్పుడు మ్యాక్సిమం షూస్ రిమూవ్ చేసి స్లిప్పర్స్ అయితే వేసుకోవాలనుకుంటా. చూద్దాం ఫ్రంట్కి వెళ్ళాక అసలు ఎలా ఉందో. ఈ రోడ్డు మీద వచ్చే వాటర్కు మా షూస్ అయితే కూడా మొత్తం తడిసిపోయాయి. మ్యాక్సిమం నుంచి వాటర్ క్రాసింగ్స్ ఎక్కువ అంట. ఆల్మోస్ట్ మోకాల వరకు కూడా వచ్చే రూట్ అయితే ఉందంట. సో చూద్దాం ఎంత అడ్వెంచరస్ ఉంటాయి ఈ రోడ్స్. దానికి నాకైతే మాత్రం ఈ రోడ్స్ చూసి నవ్వాలా లేకపోతే బాధపడాలా అన్నంత తెలియనంత అయితే ఉన్నాయి రోడ్స్. బట్ అడ్వెంచరస్సే, ఫుల్ అయితే హ్యాపీ అవ్వచ్చు అబ్బా రోడ్స్కి అయితే మాత్రం. కాకపోతే అప్ సైడ్ ఒక్కటే బ్యాక్ సైడ్ లొకేషన్ చూడండి ఒకసారి. ఈ లొకేషన్స్కి అయితే మాత్రం ఇటు నుంచి అయితే లోడ్ ఉంటుంది. కాకపోతే ఇంకా ఫ్రంట్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి. నీట్గా క్లైమేట్ అయితే కూడా క్లౌడీ అయితే అయిపోయింది.
మాకైతే మాత్రం అడ్వెంచర్స్ అయితే తప్పట్లేదు. ఇక మా బాధ ఏంటంటే ఇటుతో పెద్ద ప్రాబ్లం కాదు, కానీ మా షూస్ తడిసిపోతే ఇక్కడ వచ్చినప్పటికి అదొక్కటే ప్రాబ్లం. అమ్మో ఐస్ గడ్డ. అలా చూసి మీరు రివర్ అయితే అనుకోకండి, ఇదంతా మన మెయిన్ రోడ్ అనమాట. ఎన్న అయితే మన తెలుగునే అంట, పెద్ద బ్యాచ్ అయితే వస్తుందంట బ్యాక్ సైడ్. సో అన్న అయితే ఎదురు ఆగుదామన్నా, ఎందుకంటే ఇక్కడ ఆగడం వల్ల మనకి కారులు మొత్తం వాటర్ కూడా వేస్తున్నామంట. ఇప్పుడే రంజిత్ అన్న మీద నా మీద అయితే ఫుల్గా కొడేసాడు ఒక కారుడు. అది అంతా ఈ రైడింగ్ బ్యాచ్ అంతా కూడా మన విజయవాడ హైదరాబాద్ అంట. మొత్తం అంతా కూడా మన విజయవాడ హైదరాబాద్నే. విజయవాడ హైదరాబాద్ ఇది పడాలి సెల్ఫీ. ఆంధ్ర తెలంగాణ మొత్తం అందరూ కూడా. సో ఇప్పుడు ఏంటంటే క్లైమేట్ అయితే కూడా మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ అందరూ చెప్తుంది ఏంటంటే మీరు ఇక్కడ నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత బెటర్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఇదంతా స్లైడింగ్ ఏరియా, మీరే చూసారు కదా, ఫుల్ స్లైడింగ్ ఏరియా అన్నమాట. సో ఇప్పుడైతే మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేము వెళ్ళాల్సిన లొకేషన్ అయితే ఇక్కడ నుంచి 5 to 6 kilometers అయితే ఉంది. మాకైతే టెన్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా బ్యాక్ సైడ్ అంతా స్లైడింగ్ ఏరియా అనమాట, ఫుల్ డేంజరస్. మనం ఇప్పుడే తెలుగు బ్యాచ్ వచ్చారు కదా, వాళ్ళ గైడ్ కూడా ఎంత భయపెట్టాడంటే మీరు ఇప్పుడు రాకపోతే మొత్తం ఇరుక్కుపోతారు, రండి రండి అని చెప్పేసి మరి ఫోర్స్గా లాక్కెళ్ళాడు. యాక్చువల్గా వాళ్ళు అడిగారు మమ్మల్ని వచ్చామని, బట్ మాకైతే ఇష్టం లేదు అలా వెళ్ళడం. వాళ్ళైతే వచ్చే మా వ్యాన్ ఉంది, సైకిల్స్ అందరూ పాడేసి మా బండ్లు ఎక్కామని చెప్పారు, బట్ మాకైతే అలా ఇంట్రెస్ట్ లేదు. సో అందుకే మేము ఎలాంటి పరిస్థితుల్లో ఇలాగే వెళ్దాం అనుకుంటున్నాం. సో చూద్దాం ముందు అసలు ఎలా ఉంటుందో. కొద్ది టెన్షన్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా, క్లైమేట్ గట్టి ఎలా ఉందో. ఇందాకున్న వాటర్ ఫాల్స్ మొత్తం పొంగిపోతాయంట, మన ఇంట్రెస్ట్ అడుగు పెడితే మనకే రిస్క్. అంత అలా ఉన్నాయి క్లైమేట్. ఆ బయట సైడ్ మాత్రం ఏమీ లేదబ్బా, ఈ సైడ్ వచ్చిన వాడికి మాత్రం ఫుల్ వర్షం అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేయాలన్నది మేము తొందరగా అయితే స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం. మీరు వెళ్ళాల్సిన రూట్ అయితే అక్కడ ఉంది, కరెక్ట్గా కనిపిస్తుంది కదా సిమెంట్తో, అక్కడ మేము వెళ్ళవలసిన లొకేషన్ ఇప్పటికి వచ్చి. సౌండ్స్ కూడా చూసారు కదా ఎలా వస్తున్నాయి మొత్తం. సో మొత్తానికి ఇది రైన్ అయితే కూడా స్టార్ట్ అయిపోయింది. ఎదరికి వెళ్దాం అనుకున్నాం కానీ ఎదరంతా కూడా వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. ఇన్ కేస్ రైన్ కానీ హెవీ అవుతే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఆ కారణం వల్ల మేము అయితే ఇక్కడ ఆగిపోయాం. ప్రస్తుతానికి ఇలా మా సైకిల్ కవర్ చేసాం లగేజ్ అంతా. ఓ 15 minutes ఆగి కొద్ది క్లౌడ్స్ క్లియర్ అయ్యాక వెళ్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఆల్మోస్ట్ క్లౌడ్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఒకవేళ అందుకే రాకపోతే కనుక మేము ఎక్కడ క్యాంపింగ్ చేసేస్తాం ఇవాళ నైట్కి వచ్చి. మేమైతే మాత్రం ఎక్కడికి కదలడం లేదు, ఎందుకంటే ఈ వర్షాల వల్ల ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి, మళ్ళీ మాకే డేంజర్ అని చెప్పి ఆగిపోయాం. వెళ్ళాల్సిన లొకేషన్ కూడా చాలా దగ్గరగానే ఉంది. సో అందుకే ఇక్కడే నుంచి కూర్చుందాం అనుకుంటున్నాం. ఇంకా రోడ్స్ చూడండి అబ్బా ఎంత ఘోరంగా ఉన్నాయి నిజంగా. అన్న నాకైతే మొత్తం తీరిపోతుంది. ఆల్మోస్ట్ నో దగ్గరికి అయితే మేము మొత్తం వచ్చేసాం. ఇప్పుడు అది కాకుండా ఏమైందంటే అక్కడ ల్యాండ్ స్లైడ్ అయిందనమాట. మ్యాక్సిమం అందరిని ఇక్కడ ఆగిపోమన్నారు. సో అందుకని ఆగిపోయాం. కనిపిస్తుంది అనుకుంటా ల్యాండ్ స్లైడ్ క్లీన్ చేస్తున్నారు. కార్ కూడా బ్యాక్ సైడ్ కూడా పంపిస్తున్నారు. ఇక్కడ ఎంత దారుణంగా ఉంది. ఆల్మోస్ట్ మాకు హెడ్లో అయితే ప్రెజర్ కూడా అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే. ఎందుకంటే ఆల్మోస్ట్ క్లైమేట్ ఇప్పుడు చూసారు కదా, మా పైన ఉంది మంచు, మాకు రోడ్ సైడ్నే ఉంది. సో ఇక్కడ ప్రెజర్స్ అయితే లైట్గా స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మీ ఇక్కడ నుంచి వేడి నీళ్ళు అవన్నీ ఎక్కువ క్యారీ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి మెయిన్ ట్రాఫిక్ జామ్ అయితే అయింది. అన్న అయితే సరదాగా అలా వీడియో తీద్దామని వెళ్ళాడు. నేను వెళ్దాం అనుకున్నాను కానీ సైకిల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉండిపోయినాయి, అందుకని నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా. మొత్తం మడ్. అదే ఇక్కడ సిచ్యువేషన్. మొత్తం ల్యాండ్ స్లైడ్స్ అయితే ఫుల్గా ఉన్నాయి. మాకైతే వాసిపోతుంది. ఇంకా మేము వెళ్ళాల్సిన లొకేషన్ ఆల్మోస్ట్ 5 kilometers అయితే ఉంది. ఇన్ కేస్ మీరు రీచ్ అవ్వకపోతే కనుక ఎక్కడైనా టెంట్ అయితే వేస్తాం. ఇంకా కాకపోతే మా ఫుడ్ గురించే ఒక మ్యాగీ అయితే ఏమి అడ్జస్ట్ అవుతామన్నది. మంచి ఎంత దగ్గరలో ఉందో. మేము గ్లౌజులు కూడా వేసుకోవాలి,
ఆల్మోస్ట్ చెప్పులు కూడా వేసుకోవడం మొత్తం చుక్కలు కనిపిస్తున్నాయి. సో మా సైకిల్స్ అయితే ఇక్కడ పార్క్ చేసాం. రంజిత్ అనేది ఇక్కడ ఆడుతున్నాడు. ఇక్కడ మేము షూస్ కూడా వేసుకోలేదు అబ్బా. చేతులు మొత్తం గిడ్డగడేస్తున్నాయి అబ్బా. ఈ రోజు నుంచి ఇంకేం ఇలా ఆడుకుంటా వెళ్ళడం. ఇంకా జర్నీ అయితే సూపర్ ఉందో చెప్పాలంటే. ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి అమ్మ ఒకసారి ఎంత ఎలా ఉందో. ఎటు ఇందులో మేము చెప్పులు కనీసం మినిమం కాలుకి షూ కూడా లేకుండా ఉన్నాం. నాకైతే మాత్రం చేతులు గడ్డగడేస్తున్నాయి మొత్తం. ఓకేనా? దారుణంగా ఉంది అబ్బా కూలింగ్ మాత్రం. చలికి తట్టుకోలేక ఇలాంటి పనులు చేస్తాను కదా. ఇక్కడ చలికి ఉండలేక నేను టెంట్ లోపలే మొత్తం గ్యాస్ స్టవ్ పెట్టామన్నమాట. అంత చలి అయితే ఉంది. ఆల్మోస్ట్ బయట అంతా కూడా మంచునే.